అవ్వాల్సిన విజయ్ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పోస్ట్పోన్ చేశారు. సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ప్రకారం అవటం లేదేమో, అందుకే అక్టోబర్కి సినిమా అందుకోదేమో, అందుకే సంక్రాంతికి సినిమా పోస్ట్పోన్ చేశారనుకున్నారంతా. తీరా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా షూటింగ్ కి నెక్స్ట్ మంతే కంప్లీట్ చేస్తున్నారు టీం. అసలు జననాయగన్ ప్లాన్ ఏంటి? 2026 జనవరి 9న జననాయగన్ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీంతో షూటింగ్ ఇప్పుడప్పుడే అవదనుకున్నారు అంతా. తీరా సినిమాని మే జూన్లోనే కంప్లీట్ చేయబోతున్నారు డైరెక్టర్. విజయ్ పొలిటికల్ గా బిజీ అవుతారు కాబట్టి సినిమాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయింది టీం. తమిళ స్టార్ హీరో విజయ్ హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ జననాయగన్. ఈ సినిమాకు సంబంధించి విజయ్ షూటింగ్ ఈ నెలలోనే కంప్లీట్ చేస్తున్నట్లు చెబుతోంది టీం. లాస్ట్ ఇయర్ నుంచి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న విజయ్ ఈ ఏప్రిల్ ఎండ్ కి తన లాస్ట్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ నుంచి విజయ్ పొలిటికల్ గా బిజీ అవుతారు కాబట్టి ముందే సినిమాని కంప్లీట్ చేస్తున్నారు. దీంతో ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ టైం కి కావాల్సినంత పోస్ట్ ప్రొడక్షన్ టైం, ప్రమోషన్లు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఇప్పటికే జననాయగన్ ఇస్తున్న అప్డేట్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. తెలుగులో బాలకృష్ణ, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాని జననాయగన్ గా రీమేక్ చేస్తున్నారనే టాక్ నడుస్తున్నా టీం మాత్రం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఆ సినిమా బ్యాక్ డ్రాప్ లోనే తమిళ నేటివిటీకి విజయ్ పొలిటికల్ కెరియర్ కి ప్లస్ అయ్యేలా జననాయగన్ సినిమాని మార్చినట్లు తెలుస్తోంది. విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్, వరలక్ష్మి శరత్ కుమార్, మీనల్ లాంటి స్టార్ల కాస్ట్ తో పాటు అనిరుద్ధ్ మ్యూజిక్ హైలైట్ కాబోతోంది. మరి సంక్రాంతికి వస్తున్న జననాయగన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న విజయ్ కి సూపర్ హిట్ ఇచ్చి విజయ్ సినిమా కెరీర్ కి సాలిడ్ సెండ్ ఆఫ్ ఇస్తుందని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.